ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తాం పర్మనెంట్ ఉంటాయి సార్. అంటే 6 లో ఇది కంప్లీట్ అక్కడ జరుగుతుందా వర్క్ చేసి వాటర్ వదులుతాం. తర్వాత మనం వాటర్ కట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకోవాలి. ఏం చేస్తున్నారు? మే 15వ తారీఖుకి అయిపోవాలి బ్రిడ్జి. మే 15కి అయిపోతే 20 రోజులు క్యూరింగ్ తోటి జూన్ కి క్లోజ్ అవుద్ది. అప్పుడు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ అది కట్ చేయడానికి 10 రోజులు పడుతుంది. చూసుకోండి సీరియస్ గా. మీరు ఊరికే చేయకపోతే గట్టి సీరియస్ చెప్పాలి, నోటీస్ ఇవ్వాలి. మీరు ఇట్లా చేసుకుంటే జరగవు పనులు. మామూలు టైం అయిపోతుంది. ఎక్కడ పని వదిలేసినా కూడా మనకి వాటర్ బ్రేక్ అయిపోతుంది. నాకైతే అసలు పనులు మీకు మొన్న హెచ్ఎన్ఎస్ వచ్చేసాం, అది ఎంత పురాతన మీద జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే నత్తనడక నడుతుంది. ఆ పైల్స్ మీద పీర్స్ తీసుకొచ్చి వాటి మీద ఒక్కొక్క స్లాబ్ కింద వేసుకొని వచ్చి రావాలి సార్. ఇప్పుడు మనం 98 feet సార్. ధన్యాల దగ్గరికి వెళ్ళారా? ఇదేనన్నారా? అవును. ఎవరు చేస్తున్నారండి ఇప్పుడు ఇది? ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఇది? ఎవరికే? మీరా? కాలువలో పడకుండా దీని నుంచి దాటి వాగు. ఇప్పుడు ఇప్పుడు అక్కడ కట్టేది కూడా ఇదే ఇలా వస్తుంది. అవి కూడా అదేమో కింద నుంచి వెళ్తాయి సార్ నీళ్లు, పైనుంచి కాలువ పైనుంచి వెళ్తుంది. ఇదేమో కాలువ నీళ్ళు కింద నుంచి వెళ్తాయి, స్ట్రీమ్ నీళ్ళు పైనుంచి. అక్కడ లెవెల్స్ ని బట్టి అడ్జస్ట్మెంట్ చేస్తారు. అవును సార్. ఇది రివర్ పోర్షన్ సార్. ఇది తీసుకెళ్దాం అనుకున్నాం కానీ దీని ఫ్లడ్ చాలా ఎక్కువ సార్. పుష్కర కెనాల్ సంబంధించిన మొత్తం బ్యారల్ కింద ఉంది. పైప్ లైన్ మన నుండి చేసుకోమంటుంది. ఏదైతే ఈ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల్ని పర్యవేక్షిస్తూ ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏలేరు సైఫన్ పనుల్ని పరిశీలించడానికి ఉదయం నుంచి కూడా ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులన్నింటినీ కూడా, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ పెట్టారు. 2025 జూన్ కల్లా ఫస్ట్ ఫేజ్ కింద పనులు పూర్తి చేసి ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తుపోతల నుంచి నీటిని ఉత్తరాంధ్రకు తరలించాలని ఏదైతే లక్ష్యం పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి ఈరోజు ఈ పనుల్ని నిరంతరం రివ్యూస్ చేస్తూ స్వయంగా పనులను కూడా పర్యవేక్షిస్తూ ఈరోజు ఏలేరు సైఫన్ దగ్గరికి ఈరోజు రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏలేరు సైఫన్ పనులను కూడా ఇప్పుడిప్పుడే వేగవంతం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ యొక్క ఏప్రిల్ నెలలో జరగవలసిన వర్క్ కూడా ఇంకా పెండింగ్ కనపడుతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా మరి రేపు నెలలో కవర్ చేసేటువంటి విధంగా పూర్తి స్థాయిలో డే అండ్ నైట్ షిఫ్ట్స్ కింద కూడా పెట్టుకుని ఏదైతే ఈ యొక్క మెటీరియల్ కానీ లేదంటే మిషనరీ కానీ ఏదైతే ఉందో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పెట్టుకోమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకి ఏజెన్సీ కూడా ఆదేశించడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జ్యోతుల్ నెహ్రూ గారు మొదటి నుంచి కూడా ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్, ఎందుకంటే దగ్గర ఇది 31,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి లిఫ్ట్. గతంలో ఆయన కృషితోటే మరి కాంక్రీట్ పైప్ లైన్స్ ద్వారా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి. కాకపోతే ఆ కాంక్రీట్ పైప్ లైన్స్ అవడం వల్ల ఆ యొక్క వాటర్ ప్రెజర్ కి, అంటే పవర్ ఆఫ్ అయినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ ప్రెజర్ కి ఆ కాంక్రీట్ పైప్స్ బ్రేక్ అయిపోవడంతో మళ్ళీ వాటిని ఎప్పటికప్పుడు రిపేర్లు చేసుకుంటూ ఉన్నటువంటి స్థితిలో పూర్తి స్థాయిలో ఆ నీటిని అందించలేక
ఇబ్బంది ఏదైతే పడుతూ ఉన్నారో దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. తద్వారా ఏదైతే ఆ కాంక్రీట్ పైప్ లైన్స్ సర్వైవల్ అవ్వట్లేదు కాబట్టి దాని స్థానంలో స్టీల్ పైప్ లైన్స్ వేసుకుంటేనే అది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అనేటువంటి ఎస్టిమేషన్ కూడా తీసుకోవడం జరిగింది. దగ్గర దగ్గర 54-55 కోట్ల రూపాయలు మరి నిధులు అవసరం అని చెప్పి ఎస్టిమేషన్ చేయడం జరిగింది. ఏదైతే ఆ ఎస్టిమేషన్స్ కూడా మరి తొందరలోనే గవర్నమెంట్ కి పంపించి ఆ నిధుల్ని మరి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో అవకాశం ఉన్నంత మేరకు మరి బడ్జెట్ నుంచి ఇవ్వడం కానీ, లేదంటే హమ్మడల్లో కూడా మరి మొన్ననే మెగా వాళ్ళను కూడా అడగడం జరిగింది. ఏదైతే వీటన్నిటినీ కూడా ఒక 10 years 20 years మెయింటెనెన్స్ తీసుకొని పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి విధంగా ఎవ్రీ మంత్ గవర్నమెంట్ నుంచి మనం వాళ్ళ ఛార్జెస్ చెల్లించేటువంటి విధంగా కూడా ఒక మోడల్ కూడా మేము ఆలోచిస్తున్నాం. ఏది అయినప్పటికీ కూడా మరి జ్యోతుల్ నెహ్రూ గారు సీనియర్ నాయకులు ఒక రైతు నాయకులుగా ఖచ్చితంగా ఆ తాళ్ళూరు లిఫ్ట్ ఏదైతే ఉందో దాని అవసరాన్ని గుర్తించి అది పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా ఏదైతే ఆ స్టీల్ పైప్ లైన్స్ పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏలేరు ఓపెన్ కెనాల్ సిస్టమ్ ఏదైతే ఉందో మరి థాయిలాండ్ కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా సిల్ట్ తీయడానికి ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. వేల కోట్ల రూపాయలు పెట్టి మనం ప్రాజెక్టులు కట్టుకున్నా, రిజర్వాయర్లు కట్టుకున్నా, కెనాల్స్ కట్టుకున్నా, డ్రైన్స్ కట్టుకున్నా, యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే ప్రతి సంవత్సరం చేయవలసిన మెయింటెనెన్స్ పనులు చేయకపోతే ఆ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు నిరుపయోగం అవుతాయి. గత 5 సంవత్సరాల్లో అటువంటి మెయింటెనెన్స్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో అవన్నీ కూడా మళ్ళీ శిథిలమైపోయి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ కెనాల్లో చూసినా కూడా మేము నీరు ఇద్దామని అంటే అక్కడ ఏదైతే వీడు పెద్ద ఎత్తున మొలవడం కానీ, అదేవిధంగా అక్కడ సిల్ట్ కూడా పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో ఎక్కడికక్కడ బ్రీచెస్ పడిపోతూ ఉన్నాయి. పై స్థాయిలో కింది స్థాయిలోకి చూస్తుంటే నీరు పోనటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిని గుర్తించి మొన్న అత్యవసర పనుల నిమిత్తం కింద మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మొన్ననే మనం ఆగస్టు నెలలో మరి 326 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఓఎండ్ఎం పనుల నిమిత్తం. అదేవిధంగా రేపు మే నెలలో కూడా పనులు చేసుకోవడానికి 360 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ ఓఎండ్ఎంకి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఫైల్ పెట్టుకుని ఈ నెలలోనే అది కూడా నిధులు మంజూరు చేసి ఈ మే నెలలో వేసవి కాలంలోనే ఆ ఓఎండ్ఎం వర్క్స్ అంటే వీడ్ రిమూవల్ కానీ అత్యవసరమైన డీసిల్ట్ ఏదైతే ఉందో అది కూడా కవర్ చేసేటువంటి విధంగా పనులు ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఈ యొక్క జగ్గంపేటే కాదు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల లాకులు, డోర్స్, షట్టర్స్ అన్ని రిపేర్లు లేక శిథిలమైపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కూడా మళ్ళీ ఒక మోడర్నైజేషన్ కింద తీసుకుని ఒక డిపిఆర్ను కూడా మేము తయారు చేసి ఏదైతే ఒక 2,000 కోట్ల 3,000 కోట్ల ఎంత అవుతుందో డిపిఆర్ మనం ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి గ్రావిటీ మీద వచ్చేటువంటి వాటర్ ఇదంతా కూడా. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక రూపాయి ఖర్చు ఉండదు. ఏదైతే గోదావరిలో నీళ్లుంటే ఆటోమేటిక్గా మొత్తం బంగాళాఖాతం కింద స్థాయి వరకు గ్రావిటీ మీద పోతుంది. ఎక్కడ కూడా లిఫ్ట్ గా మన పెద్ద పని ఉండదు. అదేవిధంగా పవర్ ఛార్జెస్ పని ఉండదు. మంచి హెల్తీ సాయిల్ ఫెర్టిలిటీ ఉన్నటువంటి ల్యాండ్, మంచి వెదరు, మంచి ఈల్డింగ్ ఇవన్నీ వస్తాయి. అంచేత ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాం. అవి కూడా ఎస్టిమేషన్ తయారు చేసుకుని ఆ మోడరేషన్ వర్క్స్ కూడా చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలు 2 జిల్లాలు కూడా ప్రక్షాళన చేయనేటువంటి ఆలోచన కూడా ఉంది. తొందరలోనే అవి కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ఎందుకంటే దయవుంచి ప్రజలు కానీ రైతులు కూడా అర్థం చేసుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోతూ మరి మళ్ళీ నీళ్లు కూడా నిలబడినటువంటి ఖాళీ కుండని చిల్లి కుండని అప్పచెప్పాడు. మరి దాన్ని మళ్ళీ పొడ్చాలంటే ఇప్పుడు కూడా ఆ వడ్డీలు కట్టుకోవడానికి, అప్పులు తీర్చడానికి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా పనుల నిధులు మంజూరు చేయడానికి కూడా మరి ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ సవాళ్ళను అధిగమించి పని చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.